నువ్వు ఒకని పొడిచేయి, పొడిచిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత మీడియా అక్కడికి వచ్చిన తర్వాత నన్ను తెలుగుదేశం పార్టీలో నుంచి, నేను తెలుగుదేశం సానుభూతి పరునండి, నన్ను వచ్చి అర్జెంటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరమన్నారు, నేను ఒప్పుకోబోయేటప్పటికి మీదకి వచ్చాడు, అందుకని నేను పొడి చేశానంటే నువ్వు చేసిన మర్డర్ని పక్కన పెట్టేసి అర్జెంటుగా తెలుగుదేశంలో చేరబనని నిరాకరించినందుకు గాను దాడి చేయబోతే ఆత్మరక్షణ కోసం ఓ వ్యక్తి పొడిచాడని మీ మీద వార్త రాస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గుల రక్షణ కోసం, తప్పుడు పనులు చేసే వెధవల రక్షణ కోసం ఇదొక ముసుగుని వేసుకుంటే ఆ ముసుగుకి చక్కటి అద్భుతమైనటువంటి కథల్ని తయారు చేస్తున్నటువంటి వాళ్ళు పత్రికలు దిగజారిపోయి రాస్తున్నాయి. ఇది ఒక వార్త చూడండి. వైకాపా నాయకులు దాష్టీకం. ఇందులో వైకాపా నాయకులు రాజకీయ కక్షతో శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలోని పార్వతీశంపేట వద్ద తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు దాడి కోళ్ల ఫారాన్ని కూల్చేశారు. చూడగానే అయ్యో ఎంత దుర్మార్గం అనిపిస్తా లేదా? అడ్డు వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు అసలు నిజం చూడండి. బాధితుడి వివరాల ప్రకారం ఆముదాల వలస పురపాలక సంఘం పరిధిలోని లక్ష్ముడుపేటకు చెందిన వైకాపా మద్దతుదారుడు, వాడు వైకాపా నా కార్యకర్త కూడా కాదు, వైకాపా మద్దతుదారుడు పైల అప్పారావుకి చెందిన సుమారు 90 సెంట్ల మెట్ట భూమిని 2019లో కోళ్ల ఫారం పెట్టుకునేందుకు కిల్లి వెంకటప్రసాద్ లీజుకి తీసుకున్నారు. ఇటీవల దాని కాల పరిమితి పూర్తయిందని ఖాళీ చేయాలని స్థల యజమాని అప్పారావు ప్రసాద్కి సూచించారు. లీజు 15 ఏళ్లకు ఉందని ప్రసాద్ చెప్పగా కేవలం 5 ఏళ్లకు మాత్రం ఉందని అప్పారావు చెప్పడంతో ఇద్దరికి విభేదాలు వచ్చాయి. అంటే స్థలం ఇచ్చినోడు 5 ఏళ్లకు ఇస్తే లేదు నేను 15 ఏళ్లకు తీసుకున్నానని వీడు అన్నాడట. ఏది? కోళ్ల ఫారం పెట్టినోడు. అంటే స్థలం లీజుకు తీసుకున్నాడు ఎవడైనా, ఏ బుర్రా బుద్ధి ఉన్న ఏ ఎదవన్నా 15 ఏళ్ళకి లీజుకి ఇస్తాడా? 15 ఏళ్ళకి లీజుకి ఇస్తే స్థలం మీద ఆశ వదులుకోవడమే. ఎందుకంటే 7 సంవత్సరాలు పైబడి కనుక ఎవరికన్నా లీజుకుంటే వాడు ఆ తర్వాత కోర్టులో కేసేసి దాంట్లో నుంచి బయటికి పోనీయకుండా ఖాళీ చేయనీయకుండా చూసుకోవచ్చు. అందుకే ఎవడు 7 ఏళ్ళకి ఇవ్వడం, 7 ఏళ్ళకే ఇవ్వడం. అట్టండి 15 ఏళ్ళకి బుర్రా బుద్ధి ఉన్న ఏ ఎదవన్నా ఇస్తాడా? కానీ వీడు తీసుకుని భూమిలో వ్యాపారం చేసుకుని ఇప్పుడు ఖాళీ చేయ అంటే నువ్వు 15 ఏళ్ళకి లీజుకి ఇచ్చావంటే నేను 5 ఏళ్ళకి లీజుకి ఇచ్చానని స్థల యజమాని అన్నాడు. ఈ క్రమంలో శుక్రవారం వేకుజామున అప్పారావుతో పాటు మరికొందరు వైకాపా నాయకులు ప్రొక్లైన్తో కోళ్ల ఫారం ఉన్న 3 షెడ్లను పగలగొట్టేశారు. దీంతో కొన్ని కోళ్లతో పాటు కౌజుపెట్టలు మృత్యువాత పడ్డాయి. కేవలం తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాకి రాలేదనే ఉద్దేశంతో ఈడు ఒక గొట్టంగాడు, ఈడు రాబోతే వైకాపా ఏదో అయిపోతుందని, ఈడు వైకాపాలో చేరలేదని ఒకడంట, ఈడంట తెలుగుదేశం సింపథైజర్ అంట, వీడు అర్జెంటుగా నువ్వు వైకాపా సింపథైజర్ అయిపోలేదు అన్నాడట. అందుకని కోళ్ల ఫారం పగలగొట్టారంట. ఒక భూ వివాదాన్ని ఎంత దరిద్రంగా మార్చారో చూడండి. 5 ఏళ్లకు లీజుకి ఇస్తే 15 ఏళ్ళకి అని చెప్పి ఖాళీ చేయకుండా కూర్చున్నాడు. అది రూల్ ప్రకారం అయితే కనుక ఎక్కువ కేసులకు పెట్టుకుని వెళ్ళాలి. అక్కడ ఒకవేళ ఖాళీ చేయించారనుకోండి పోలీసులు, వైకాపా వాడి కోసం ఖాళీ చేయించారు తెలుగుదేశం జనసేన వాడిదని రాస్తారు. ఎంత నీచంగా! ఇదే రామోజీరావు గారు కనుక 20 ఏళ్ళు విశాఖపట్నంలో ఉన్నటువంటి భూమిని కబ్జా చేసి అట్టు పెట్టుకున్నట్టు, విశాఖపట్నం విజయవాడలో ఉన్నటువంటి భూమిని వాళ్ళ సొంత బంధువుల దగ్గరనే మోసం చేసి ఏళ్ల తరబడి చేసినట్టు, అట్లాగా ఎవరికైతే లీజుకి ఇస్తే వాడికి ఆడి ఇష్టం అనమాట, అటు పెట్టేసుకోవాలి. వాడిని కాపాడుకొచ్చేందుకోసం ఇట్లాగా తెలుగుదేశం జనసేన తెంపతైదురు పార్టీ మారలేదు కాబట్టి చేస్తున్నాడు, ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాసుకొస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంత శాపం, ఇంత దరిద్రం ఇంకెప్పుడూ లేదేమో.